మిత్రమా, గుర్తుపెట్టుకో, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీవు సంతోషంగా ఉన్నావా, బాధలో ఉన్నావా అన్నది అవసరం లేదు. నీవు వాళ్ళని ఎంతగా సంతోషపెడుతున్నావు అన్నది మాత్రమే కావాలి. సంపాదించడం చేతగాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే అర్హత లేదు. బయట వారిని మెప్పించడం కోసం నీ సొంత వారిని నొప్పించకు. బయటవారు నీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు, కానీ సొంతవారు నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కష్ట సుఖాలలో నీకు అండగా నిలుస్తారు. కడుపుకు పడని ఆహారం తిని అవస్థపడకండి. కలుపుగోలుతనం లేని బంధాలను చేరి అవమానపడకండి. లైఫ్లో మీరెంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటే అది మీ బలమవుతుంది. వేరొకరిపై ఉంచుకుంటే అది మీ బలహీనత అవుతుంది. నీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టి నీ ఆరోగ్యాన్ని పాడు చేసే కొంతమందిని తప్పించుకుని తిరగడం నీ బలహీనత కాదు, అది నీ తెలివైన పని. మీ లైఫ్ కేవలం మీ నిర్ణయాల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నో కారణాలు మీ లైఫ్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా. మీ చెయ్యి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే. అది మనిషి అయినా, మనసు అయినా, వస్తువైనా. మీరు బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరినీ అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండూ ఒకేలా ఉంటాయి. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుడు చుట్టూ తిరగడం భక్తి కాదు. దేవుడు చూస్తున్నాడు అనే భయంతో పాపాలు చేయకుండా ఉండడమే నిజమైన భక్తి అంటే. చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినడం హెల్త్కి మంచిది కాదు. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం మీ జీవితానికి మంచిది కాదు. అధికంగా కూడబెట్టి కడుపు నిండా తినలేని వాళ్ళకంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే వాళ్ళు అదృష్టవంతులు. మీరు ఏ పని అయినా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది. పట్టుదల, స్వయం కృషి, దృఢ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో నిన్ను ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. మౌనంగా ఉన్న ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటారు.